అక్కడ ఏదో హడావిడి జరుగుతోంది, నెయ్యికి సంబంధించి నేను అటెండ్ కాలేను. అదే సార్, అదే మనకు అదే మీరు నేను అదే ఒక కేసులో మీరు నేను సేమ్ అప్పీల్ పెట్టుకుంటే మన పరిగణిస్తారండి? ఖచ్చితంగా పరిగణించరు. ఎక్కడ దాకా ఎందుకండి? 14 రోజులు కృష్ణకాంత్ గారు చెప్పాలి ఆ విషయం. కరెక్ట్ గా గంటన్నర తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చేశారు. కృష్ణకాంత్ గారు సార్, చెప్పండి. శ్రీకాంత్ గారు అనే అంశం ఏంటి, అంత త్వరగా ఎట్లా బెయిల్ దొరుకుతున్నాయి, సామాన్యులకు ఎందుకు దొరకట్లేదు అనేది, అంటే కోర్టులను ప్రశ్నించట్లేదు, సామాన్యుల డౌట్. అది అంటే ఒక విధంగా అదేనండి నేను కూడా చెప్పేది. నేను ఆ రోజు కూడా వేరే ఇంటర్వ్యూస్ లో వాటిలో కూడా అన్నాను, ఒకే రోజు అరెస్ట్ అయింది, ఒకే రోజు రిమాండ్ లో పెట్టారు, ఒకే రోజు ఇంటర్వ్యూ బెయిల్ కూడా దొరికేసింది ఆయనకి. అదే మీకు నాకైతే అది అవ్వదు అంత ఈజీగా అని చెప్పి నేను వేరే ఇంటర్వ్యూలో కూడా కాదు, ఇంపాసిబుల్ సార్. మనం మరిద్దరం నిద్రపోయి కలగందా కూడా మనకు అది రాదు. అదే నేను ఇందాక చెప్పినట్టు పవన్ గారు నేను ఇందాక చెప్పినట్టు ఎంతైనా అది ప్రివిలేజ్ అని ఎట్లా అని చెప్పగలుగుతానంటే, అదే నేను చెప్పే కదా వాళ్ళ సోషల్ స్టేటస్ అవి కూడా చూసుకోద్దిగా, ఈయన ఎక్కడికి పారిపోడు, నేను చెప్పే కదా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. సో దాని పరంగా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మొన్న అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి నేను వాళ్ళు చెప్దాం అనుకుంటున్నాను పవన్ గారు, నేను ఆ రోజు కూడా అల్లు అర్జున్ గారికి ఇంటరిమ్ బెయిల్ వచ్చిందంటే నేను ఫస్ట్ నేను చెప్పేది ఏంటి, సెక్షన్స్ రాంగ్ పెట్టారు. స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ లో పెట్టాల్సింది 106 ఆఫ్ సబ్ క్లాస్ 1 డెత్ బై నెగ్లిజెన్స్. చాలా స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ లో ఇప్పుడు జరుగుతున్న వాటిలో, పొలిటికల్ ర్యాలీస్ లో అవుతున్న వాటిలో, ఈ సినిమా ఈవెంట్స్ వాటిలో అన్నింటిలో ఇప్పుడు అదే పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ అది పెట్టలేదు. మరి ఇందాక కూడా చెప్పింది అదే, పోలీసు వారు సరిగ్గా చేయాలి ఇన్వెస్టిగేషన్, సరైన సెక్షన్స్ పెట్టాలి, ఇవన్నీ బాగుండాలి. సో మేము మీకు ఎప్పుడైనా సరే ఒక కేసు నిలవాలంటే మేజర్ చంక్ ఇన్వెస్టిగేషన్, ఈ ఎఫ్ఐఆర్ ఫైలింగ్, కరెక్ట్ సెక్షన్స్ పెడతాం, చార్జ్ షీట్ ఫైలింగ్, ఇవే మెయిన్. ఇక్కడే దీన్ని బట్టే ముందుకెళ్తుంది ప్రాసిక్యూషన్, ఇక్కడే సగం కేసు అయిపోద్ది మనకి. సో ఇది కరెక్ట్ గా చేయాలి. ఈ వ్యవస్థ బాగాలేదంటారు నేను ఫస్ట్ చెప్పేది అదే. అక్కడైనా సరే ఈడీ అయినా సిబిఐ అయినా అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆ మనీ ట్రైల్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో వాళ్ళు విఫలమవుతున్నారు. అది ఎందుకంటే వ్యవస్థలు అంత మెరుగ్గా లేవు, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ మన దేశంలో సరిగ్గా లేవు. దానికి టెక్నికల్ గా కానీ ఏదైనా కానీ ఒక ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకి, అన్ని విధాలుగా వాళ్ళు ఇదిగా ఉండాలి. వ్యవస్థలు మెరుగ్గా లేవనే బదులు వ్యవస్థలు మేనేజ్ చేయబడుతుందంటే బాగుంటదేమో సార్ నా అభిప్రాయం. అంటే మేనేజ్ చేయబడతాం అంటే అన్నిటిని అన్ని విధాలుగా మేనేజ్ చేయడం ఉండదండి. ఎండ్ ఆఫ్ ది సి నేను ఆమె ప్రాక్టీసింగ్ లాయర్. సో జ్యుడిషియరీ మరీ అంత అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా కేవలం మేనేజ్మెంట్ మీద ఉంటుందంటే నేను ఒప్పుకోను. అది డెఫినెట్లీ దేర్ ఇస్ అప్లికేషన్ ఆఫ్ మైండ్. వాళ్ళు